కోటి విద్యలు కూటి కొరకే రాసినవారు పి వెంగమాంబ గారు. విదిశాపట్నం అనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బంధువులు ఆ శవాన్ని తీసుకుని ఊరి అవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒక చోట దింపి ఏడవసాగారు. అప్పుడు సాయంకాలం మరి కాసేపటికి పొద్దుగుంకి చీకటి పడుతున్నది. అప్పుడు శ్మశానంలో ఉన్న రాబందు ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. అయ్యో, రత్నం లాంటి కుర్రవాడు, ఇలాంటి కుర్రవాడు చనిపోయాడే అంటే నాకే ఏడుపు వస్తుంది. పైదానినైన నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు పెంచినవాళ్ళు అయినా మీకు దుఃఖం రాదా? వస్తుంది. కానీ ఏడ్చి ఏం లాభం? ఎంత ఏడ్చినా గుండె బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బతికి రాడు కదా. అంచేత గుండె రాయి చేసుకునే శవాన్నక్కడ వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి. ఏమంటే పొద్దుగుంకుతోంది. ఇది వల్లకాడు కానీ ఊరు కాదు కదా. చీకటి పడితే ఇక్కడికి దెయ్యాలు భూతాలు వచ్చి బ్రతికి ఉన్న వాళ్ళని కూడా పిక్కుతింటాయి అంది. ఈ మాటలు వినేటప్పటికీ వాళ్ళకి నిజమే అని తోచి శవాన్నక్కడ వదిలేసి వెడదామని బయలుదేరారు. వాళ్ళు తిరుగుముహాలు పెట్టేటప్పటికీ నక్క ఒకటి ఒక బొరియలో నుంచి వచ్చి వాళ్ళకెదురై, ఇదేమిటి, వచ్చి ఒక ఘడి అయినా కాలేదు, అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి? పున్నమచంద్రుడు లాంటి పిల్లవాణ్ణి వదిలేసి వెళ్ళటానికి మీకు కాళ్ళెలా వచ్చాయి? చచ్చిపోయినాడు కదా అని వదిలేసి పోతున్నారే కాని మీ అదృష్టం బాగుండి కుర్రవాడు మళ్ళీ బ్రతక్కూడదా? ఇంతకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి? అక్కడైనా ఏడుపేగా, ఆ ఏడుపేదో ఇక్కడే ఏడవండి అంది. కుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనేటప్పటికీ వాళ్ళందరికీ ఆశ కలిగి వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు. వాళ్ళు అలా ఆగిపోవటం చూసి రాబందు, ఎంత చోద్యంగా మాట్లాడుతోంది ఈ నక్క, అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతోంది, అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకటం ఏమిటి? చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా? నేను శతవృద్ధుని, నా మాట వినాలి కానీ నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంట నక్క మాటలా మీకు వేదవాకులు? చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? వెళ్ళి మీ శాస్త్రాలలో చెప్పిన ప్రకారం గోదానం భూదానం హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి. వెళ్ళండి, ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని తొందర పెట్టింది. ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేచి పోబోయారు. కాని మళ్ళీ నక్క ఎదురు వచ్చి, ఏళ్ళు వచ్చినంత మాత్రాన్ని రాబందు బుద్ధిశాలి అనటానికి వీల్లేదు. దీని మాటలు శుద్ధ అబద్ధమన్నమాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. చచ్చిన వాళ్ళు బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా అని కదా అంది. పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బ్రతికి రాలేదా? చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాము కరిచి చనిపోయిన నాడే మళ్ళీ జీవించలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు. కనుక మీరు కాసేపు ఉండండి. దయ్యాలు భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాబందు మిమ్మల్ని భయపెడుతుందే కాని ధైర్యవంతుల్ని దెయ్యాలేమీ చేయలేవు. భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వల్ల భూతాలేవి మీ దగ్గరకు రావు సరికదా. శివునికి మీ మీద దయ పుట్టి మీ కుర్రవాడిని ఆయన బ్రతికించవచ్చు కూడాను అంది. మామూలుగా ఉన్నవాళ్లకి బుద్ధి పనిచేసినట్లు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పనిచేయదు. రాబందు వెళ్ళమంటే లేచి నక్క వద్దంటే ఆగిపోయారే కాని ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించలేకపోయారు. ఆ రాబందు నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెబుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఆ రాబందుకు కాని ఈ నక్కకి కాని పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు. అవి రెండూ కూడా అలా కళ్ళబొల్లి దుఃఖాన్ని ఒలకబోస్తూ మాట్లాడాయే కాని మనస్సులో ఆ రెండింటికి కూడా ఆ శవం కనపడటం సంతోషంగానే ఉంది. ఏమంటే రాబందు నక్క కూడా శవాన్ని పీక్కు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి. అందుకనే ఆ రాబందు నక్క కూడా అక్కడికి చేరాయి. ఎటొచ్చి ఆ శవం నక్కకి దొరక్కుండా తనే తినేయాలని రాబందు ఆలోచించింది. తనకి లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడ వదిలేసి పోవాలి. రాబందు అన్ని పక్షులకు మళ్ళీ ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకు తన గూటికి చేరుకుంటుంది. ఆలోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయటం కోసం గోదానం భూదానం స్వర్గలోకమని పెద్ద కబుర్లు చెప్పింది. అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క. రాబంతు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది. నక్కకు పట్టుకున్న యావ ఏమిటంటే చీకటి పడితేనే కాని ఆ శవం దానికి దక్కదు.
ఆలోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాబందు దాన్ని కొంచెం కూడా మిగల్చకుండా పిక్కు తినేస్తుంది. అంచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాబందు పొద్దుగుంకింది కదా అని ప్రాణం విసిగి చక్కాపోతుంది. అప్పుడు బంధువులకు మెల్లిగా నచ్చచెప్పి పంపివేసి పిల్లవాని శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు. కూటి కోసం ఇలా రాబందు నక్క తమ తమ తెలివితేటలు కనపరుస్తూ మాట్లాడుతుంటే పొద్దుగుంకింది. బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాటు ప్రార్థన చేసి చూద్దామని వందే శంభు ఉమాపతిం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టారు. ఇంక రాబందు వాళ్ళెలాగా చీకటి పడ్డాక కానీ వెళ్ళరని ఆ శవం తనకెలాగా దక్కదని నిశ్చయం చేసుకుని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనస్సులో శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవటానికి సిద్ధపడింది. ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం కనుక అక్కడ విహరించటం కోసం ఈశ్వరుడు శాకిని డాకిని భూత పిశాచాలతో చక్కా వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు వాళ్ళ ప్రార్థన వినిపించి ఆయన వాళ్లకు ప్రత్యక్షమై ఏం కావాలి మీకు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు వారందరూ బ్రహ్మానంద భరితులై స్వామి, ఈ పిల్లవాణ్ణి బ్రతికించమని ప్రార్థించారు. శివుడు సరే అని ఆ కుర్రవాణ్ణి బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలో నుంచి లేచిన వాడికి మళ్ళీ ఆవులిస్తూ ఏమర్రా ఇక్కడికొచ్చారేమిటి అన్నాడు. గూటికి ఎగిరిపోదామనుకుంటున్న రాబందు జరిగినదంతా చూస్తూ విస్తుపోయింది. అంతవరకు ఇంక శవం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోటంతోనే మొహం మాడిపోయింది. అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది. అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి, నీ సలహా ప్రకారం మేం ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాణ్ణి మళ్ళీ బ్రతికించాడు, ఆయన్ని తిడుతున్నావేమిటి అని ఆశ్చర్యంగా నక్కను అడిగారు. అప్పుడు నక్క మీ పిల్లవాణ్ణి బ్రతికించమని నేనేడిశానా, ఈ శవాన్ని పీక్కు తినొచ్చు ఎంచక్కా అని నేను కనిపెట్టుకుంటే మధ్య ఈయన ప్రత్యక్షమై వీణ్ణి బ్రతికించి నా నోట్లో బెడ్డ కొట్టేశాడు అని ఏడవటం మొదలెట్టింది. రాబందు దిగి వచ్చి సంగతంతా చెప్పి స్వామి, నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది, దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు, ఇది న్యాయమేనా అంది. కడుపు కోసమే కదా ఇవి ఎంత కక్కుర్తి పడ్డాయని శివుడు జాలి తలచి నక్కకి రాబందుకి కూడా అప్పట్నుంచి ఆకలి దప్పి ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు. బంధువులు బాలుడితో ఇంటికి చేరుకుని శ్మశానంలో జరిగినదంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ రాత్రి గడిపారు. దేవత దెయ్యం రాసిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. వరదీశ్వరం అనే గ్రామ పొలిమేరల్లో గ్రామదేవత గుడి ఒకటుండేది. ఆ గుడికి పెద్ద మాన్యంతో పాటు దేవతకు చాలా విలువైన ఆభరణాలుండేవి. నిత్యం వచ్చిపోయే భక్తులతో గుడి ప్రాంగణం కళకళలాడుతూ ఉండేది. ఒకనాటి చీకటి పడుతున్న వేళ గ్రామదేవత గుడిలో నుంచి బయటకు వచ్చి ఆవరణలో ఒక మూలగా ఉన్న వేప చెట్టుపై కూర్చున్నది. ఆ చెట్టుకు దూరంగా శిథిలమైపోయిన ఒక చిన్న కోట పక్కన చింత చెట్టు మీద చాలా కాలంగా ఒక దెయ్యం ఉంటోంది. గ్రామంలో ఎవరికీ హాని తలపెట్టని ఆ దెయ్యమంటే గ్రామదేవతకు కొద్దిపాటి ఆదరణ ఉండేది. ఆ కారణం వల్ల ఆమె దెయ్యంతో తరచూ మాట్లాడుతుండేది. ఆ మాటల సందర్భంలో ఆమె గ్రామంలోని తన భక్తులు ఎంతెంత ఘనంగా తనకు పూజలు జరిపి కానుకలు చెల్లిస్తున్నది దెయ్యానికి వివరంగా చెప్పింది. అంతా విన్న దెయ్యం తల్లి, నువ్వు వట్టి అమాయకురాలివి, మనుషులు పెద్ద మోసగాళ్ళు, వాళ్ళల్లో వాళ్లే కాదు దేవుళ్లతో కూడా అవసరాన్ని బట్టి భక్తి గౌరవాలు కనపరుస్తారు. నిన్ను అడ్డం పెట్టుకుని నీ సొమ్ము తింటూ బతికే పెద్ద మనుషుల్లాంటి వాళ్ళు ఈ గ్రామంలో కొందరున్నారు అన్నది. ఆ మాటలకు గ్రామదేవతకు కోపం వచ్చింది. ఆమె దెయ్యంతో నీకు మనుషులంటే అక్కసు, అందువల్లనే అలా మాట్లాడుతున్నావు. నా భక్తులు నేను గీసిన గీటు దాటరని రుజువు చేయమంటావా అన్నది. ఆ సమయంలో గ్రామ భూత వైద్యుడు అక్కడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు. గ్రామదేవత దెయ్యానికి వాణ్ణి చూపించి వీడు ఎన్నాళ్ల నుంచో నన్ను కొలుస్తున్నాడు, పాపం చాలా పేదవాడు, ఈ రాత్రే ఇతన్ని అనుగ్రహించబోతున్నాను అన్నది. అలాగే తల్లి, వీడు నీ పట్ల ఎంత భక్తి కలవాడో పరీక్షించేందుకు నాకు అవకాశం ఇవ్వు, నేను వాడికి నా చేతనైన సాయం చేస్తాను అన్నది దెయ్యం. ఆ రాత్రి దేవత భూత వైద్యుడికి కలలో కనిపించి తాను వాణ్ణి కటాక్షించినట్టు చెప్పి
ఉదయాన్నే ఆలయ ధర్మకర్తను కలుసుకోమన్నది. తర్వాత ధర్మకర్తకు కలలో ప్రత్యక్షమై భూత వైద్యుడికి ఆలయంలో లెక్కలు చూసే పని ఇవ్వమని ఆజ్ఞాపించింది. తెల్లవారుతూనే భూత వైద్యుడు ధర్మకర్తను చూడపోయాడు. ధర్మకర్త ఏమి ఎరుగనట్లే భూత వైద్యుని అడిగి సంగతి తెలుసుకుని, అయ్యో, అమ్మవారు నీతో అలా అన్నదా? నాతో ఆ తల్లి ముందుగా మాట మాత్రమైనా చెబితే బావుండేదే. ఆ లెక్కలు చూసే పని ఒకళ్లకు ఇస్తానని మాట ఇచ్చేశానే అన్నాడు. ఆ సాయంత్రం ధర్మకర్త గుడికి వెళ్ళి దేవతకు సాగిలపడి, అమ్మా, రాత్రి కలలో నేను నీతో మాట్లాడదాం అనుకునేంతలో మాయమయ్యావు. నేను నిన్ననే ఒకరికి మాట ఇచ్చాను. నీ భక్తులు మాట తప్పరన్న పేరున్నది. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పమంటావా అంటూ కన్నీళ్లు కార్చి వెళ్ళిపోయాడు. దేవత కరిగిపోయింది. ధర్మకర్తకు ఇంకాస్త ముందే చెబితే బావుండేది అనుకున్నది. భూతవైద్యుడికి ఆ పని ఇస్తే తాను సొమ్ము దొంగలించటం సాధ్యపడదని ధర్మకర్త ఈ కపట నాటకం ఆడిన సంగతి దేవతకు తెలియదు. ఇదంతా దయ్యం గమనిస్తూనే ఉన్నది. ఆ రాత్రి అది భూతవైద్యుడి కలలో కనిపించి, నువ్వు నాకు పగవాడివైనా నీకు సహాయపడదామని వచ్చాను. నేను ఈ ఊరి గ్రామాధికారి కూతుర్ని పట్టుకుంటాను. నువ్వు తప్ప ఏ మంత్రగాడికి లొంగను. నువ్వు వస్తేనే నేను ఆమెను వదులుతాను. జనంలో నీకు పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది అన్నది. భూతవైద్యుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ మర్నాడే గ్రామాధికారి కూతుర్ని దెయ్యం పట్టినట్టు వాడికి తెలిసింది. తన గొప్పతనం చూపేందుకు 1, 2 రోజులు ఆగి నెమ్మదిగా గ్రామాధికారి ఇంటికి వెళదాం అనుకున్నాడు వాడు. దయ్యం భూతవైద్యుడికి సహాయపడటం తెలిసి గ్రామదేవత వాడికి ఆ రాత్రి కలలో కనిపించింది. వాడు ఎంతో నిష్ఠూరంగా, ఏం తల్లి, అసలే దరిద్రుణ్ణి, దానికి తోడు నన్ను అవమానాల పాలు కూడా చేస్తున్నావు అన్నాడు. దేవత వాడితో, పొరపాటు జరిగిపోయింది. ఈసారి నిజంగా మేలు కలిగేలా చేస్తాను. రేపే వెళ్ళి నామాల గోవిందయ్య శెట్టిని కలుసుకో. నీకు అవసరం అయిన ధన సహాయం చేసేందుకు ఏర్పాటు చేశాను. కానీ ఒకటి గుర్తుంచుకో, నిజంగా నా మీద నీకు భక్తి ఉంటే మరెవరి సహాయాన్ని ఆశించకు అన్నది. తర్వాత దేవత గోవిందయ్య శెట్టి కలలో కనిపించి సంగతి చెప్పింది. శెట్టి ఎంతో భక్తిగా, నీ ఇష్టమే నా ఇష్టం తల్లి అన్నాడు. మర్నాడు భూతవైద్యుడు రాగానే శెట్టి మండిపడుతూ, పైసా పైసా కూడపెట్టి ఎంతవాణ్ణయ్యాను. ఈ దానం ధర్మం అనేవి మా ఇంట వంట లేవు. అమ్మవారు ఇవ్వమనడం, నువ్వు రావటం. కావాలంటే ఈ కాలవరహ పట్టుకుపో అని భూతవైద్యుడి చేతిలో చిన్న నాణెం పెట్టాడు. భూతవైద్యుడు రోషంగా దాన్ని నేల కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత గోవిందయ్య శెట్టి శుచిగా స్నానం చేసి ముఖాన ఇంతేసి నామాలు తీర్చిదిద్ది గుడికి వచ్చి అమ్మవారి కాళ్ల మీద పడిపోతూ, తల్లి, ఏం చెప్పేది? నా బతుకు పూచిక పుల్ల కన్నా లోకువైపోయింది. నా పెళ్ళాన్ని నమ్మి ఆస్తి అంతా దాని పేర రాశాను. రాత్రి నీ ఆజ్ఞ గురించి చెప్పబోతే మహంకాళిలా లేచి నన్ను ఇంట్లోంచి తరిమేస్తానన్నది. క్షమించమ్మా, నీ ఆజ్ఞ నెరవేర్చలేని పిరికి భక్తుణ్ణి అని లేచి ఇంటి దారి పట్టాడు. గ్రామదేవత అతడి మీద జాలిపడుతూ, పాపం, నా మీద ఎంత భక్తి ఉన్నా కట్టుకున్నదే అలా ఎదురు తిరిగితే ఏం చేస్తాడు అనుకున్నది. భూత వైద్యుడు 4 రోజుల తర్వాత గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఎవరికీ లొంగని దెయ్యాన్ని 4 మంత్రాలు చదివి పారదోలాడు. వాడికి గ్రామాధికారి చాలా ధనం బహూకరించాడు. వాడికి గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గొప్ప భూత వైద్యుడన్న పేరు వచ్చింది. ఈసారి దెయ్యం వాణ్ణి ముందుగా హెచ్చరించిపోయి పక్క ఊరు జమీందారు కూతుర్ను పట్టుకున్నది. భూతవైద్యుడికి తన మీద కన్నా దెయ్యం మీద ఎక్కువ నమ్మకం కలగటం చూసి సహించలేక గ్రామదేవత ఒక రాత్రి వాడి కలలో ప్రత్యక్షమైంది. వాడు 2 చేతులు జోడించి, తల్లి, నీకు నీ మేలుకు దండం. ఏదో దయ్యం పుణ్యమా అని లక్షణంగానే బతికిపోతున్నాను. నన్ను వదిలేయ్ అన్నాడు. గ్రామదేవతకు వాడి మాటలు అవమానంగా తోచినా శాంతించి, చూడు, నీకు ఇదే నా చివరి సహాయం. ఈ మధ్య కొంతకాలంగా రామకోటి రాస్తున్న శివకోటయ్యను కలువు. అతడికి చాలా ఆస్తి ఉంది. వారసులంటూ ఎవ్వరూ లేరు. నీ సంగతి చెబుతాను. ఆ తర్వాత ఇక దెయ్యంతో పొత్తు పెట్టుకోనని మాట ఇవ్వు అన్నది. భూతవైద్యుడు అయిష్టంగానే దేవతకు మాట ఇచ్చి మర్నాడు శివకోటయ్య దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన దీక్షగా రామకోటి రాస్తూ భూతవైద్యుణ్ణి కొంచెం ఆగమన్నాడు. ఒక పావుగంట తర్వాత ఆయన తల ఎత్తి భూతవైద్యుడికేసి వింతపడుతున్నట్టు చూస్తూ, రాత్రి అమ్మవారు నీ గురించి చెప్పింది. ఆవిడతో అనలేదు కానీ ఆవిడ్ని కొలిచినన్న నాళ్ళు నాకు ఏదీ అచ్చిరాలేదు.
ఇప్పుడు రామకోటి రాస్తుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది. ఇది పూర్తయితే ఇక పుణ్యానికి కొదవంటూ ఉండదు. నా ఆస్తి నాకు నచ్చిన వాళ్ళెవరికైనా ఇచ్చిపోతాను అన్నాడు. భూతవైద్యుడు అవమానంతో కుంగిపోతూ ఇంటికి వెళుతుండగా దారిలో జమీందారు నౌకరు వాణ్ణి కలుసుకుని జమీందారు కూతురుకు దెయ్యం పట్టిన సంగతి చెప్పాడు. వాడు సరాసరి జమీందారు ఇంటికి వెళ్ళగానే ఆయన వాడికి మర్యాదలు చేసి తన కూతురున్న గది చూపించాడు. భూతవైద్యుడు గదిలోకి వెళ్లి తలుపులు మూయగానే జమీందారు కూతురును పట్టిన దయ్యం చప్పట్లు చరిచి కేరింతలు కొడుతూ, నాకిక్కడ చాలా బావుంది. రుచికరమైన భోజనం, మెత్తని పరుపులు. నేనిక ఇక్కడే ఉంటాను. నీ దారిన నువ్వు పో అన్నది. దెయ్యం ఇలా అనేసరికి భూతవైద్యుడికి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. తను దెయ్యాన్ని వదిలించకపోతే జమీందారు ఆగ్రహించి కొరత వేయిస్తాడు. దెయ్యమేమో వదలనంటున్నది. ఈ చిక్కు నుంచి బయటపడటం ఎలాగో తెలియక వాడు దిగులుతో ఇంటి దారి పట్టాడు. ఆ రాత్రి భూతవైద్యుడికి ఎంతకూ నిద్ర పట్టింది కాదు. చివరకు రాత్రి మూడో జాము జరుగుతుండగా వాడికి చిన్న కునుకు పట్టింది. ఆ సమయంలో గ్రామదేవత వాడి కలలో కనిపించి, ఎంతైనా దయ్యం దయ్యమే. ఆ సంగతి మరిచి నువ్వు చిక్కుల్లో పడిపోయావు. ఇలా చెయ్యి అని ఒక ఉపాయం చెప్పి అంతర్ధానమైంది. మర్నాడు వాడు ఒక పెద్ద గాజు జాడీతో జమీందారు ఇంటికి వెళ్ళాడు. దెయ్యం గాజు జాడీని చూస్తూనే, ఇదేమి వింత, లోపల పట్టుకుచ్చుల ఉయ్యాల తమాషాగా ఊగుతున్నదేమిటి అని అడిగింది. భూతవైద్యుడు అమాయకంగా ముఖం పెట్టి, రాత్రి మా గురువు ఘోరాటకుడు వింధ్యారణ్యాల నుంచి తిరిగి వచ్చాడు. నా భక్తికి ఆతిథ్యానికి మెచ్చి ఈ జాడీ బహుకరించాడు. ఆ ఉయ్యాలలో కూర్చున్న వాళ్లకు కోరిన రూపం వస్తుంది. అయినా మనుషులు ఎంత చిన్న జాడీలోకి వెళ్ళలేరు కదా! దీనివల్ల ఉపయోగం ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. దయ్యం చొప్పున భూతవైద్యుడి చేతులు పుచ్చుకుని, దీనివల్ల నాకు చాలా ఉపయోగం ఉన్నది. నన్ను ఎంతో కాలంగా గొప్ప అందాల రాశి కావాలన్న తపన పట్టి పీడిస్తున్నది. నన్ను ఒకసారి గాజు జాడీ లోపలికి పోయి కుచ్చులో ఉయ్యాలలో కూర్చోనియ్యి అంటూ పొగ రూపంలో జాడీలోకి వెళ్ళిపోయింది. భూతవైద్యుడు చప్పున జాడీ మూత బిగించాడు. జరిగిన మోసం గ్రహించిన దయ్యం కీచుమంటూ, ఇది ద్రోహం, అన్యాయం అంటూ గెంతసాగింది. భూతవైద్యుడు పెద్దగా నవ్వి, జమీందారు కూతురును వదలనని నువ్వు నా ప్రాణం మీదకి తెచ్చావు. నువ్వు దెయ్యానివి, నేను మనిషిని. మనిషిగా ఆ మాత్రం ప్రయోజనం ఆశించకపోతే నేను తోటి మనుషుల మధ్య కూడా బతకలేను. ఇదంతా గ్రామదేవత చలువ అని గాజు జాడితో పాటు దెయ్యాన్ని భూస్థాపితం చేశాడు. జమీందారు చాలా సంతోషించి భూతవైద్యుడికి 5 ఎకరాల పొలం బహుమానంగా ఇచ్చి కాలికి వెండి కడియం తొడిగించి గుర్రం మీద గ్రామంలో ఊరేగింపు చేయించాడు. ఇంత జరిగాక గ్రామదేవతకు ఒక సత్యం తెలిసి వచ్చింది. తాను మనుషులందరూ మంచివాళ్ళు అనుకుంటున్నది. దయ్యం దృష్టిలో అందరూ చెడ్డవాళ్లే. కానీ వాస్తవం ఏమిటంటే మనుషుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఇది గ్రహించాక గ్రామదేవత పని కట్టుకుని భక్తుల కలల్లోకి రావటం, మాట్లాడటం మాని మౌనం వహించింది.